సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమణిజ్ఞో సమర్పయామి ఓం శం మన చెంబులు ఆడబెట్టి ఈ చెంబులు 3 చెంబులు ఉన్నాయి కదా ఈ 3 చెంబులు ఏంటంటే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అక్కడ లెక్క నదుల లెక్కనే మనం ఇక్కడ పూజలు పెట్టి చేసినాం అన్నట్టు మరి 3 ఇస్తారాకుల బియ్యం ఎందుకు పోసింది అయ్యగారు అంటే ఒకటి గోబ్రాహ్మణ అయ్యగారులు ఉంటారు కదా ఒకటి పద్మ బ్రాహ్మణ అంటే మేము ఇంకొక లెవెల్ జంగ బ్రాహ్మణ ఈ పూజ చేయడానికి హక్కుదారులు జంగం వాళ్ళు కాబట్టి ముగ్గురికి 351 పెట్టినాం మీరు ఎవరి వాళ్ళు పెట్టేసిండ్రు అంటే అర్థం ఏంటిది ఎవరి వాళ్ళకి అప్పచెప్పాము రాకుండా కానీ మీది మీకు అప్పచెప్పాము సరేనా ఎవరు కోపాలు రాకుండా అయితే ఈ మధ్యలో ఎందుకు మరి పంతులు అంటే ఇప్పుడు ఏడాది మాస్కం చేసేదాన్ని ఇప్పుడు మేము ఇప్పుడు ఏడాది మాస్కం చేస్తున్నాం కదా ఇట్లా గోమాత మా తల్లికి రూపంగా ఉన్నటువంటి ఈ గోవుని తీసుకొచ్చుకున్నాం మేము పూజ చేసుకుంటున్నాం ఇవన్నీ వస్త్రాలు మా అమ్మ పేరు మీద మేము మనీ ట్రాన్స్ఫర్ ఓకే రైట్ పొగే బలర్త కర్పూరైర్నాగవల్లేర్దలేరుడాం ముక్తాతుర్తుమార్తం తాంబూలం వృతాం శ్రీ నడవేది మీదకెళ్ళి శ్రీ మహామాతృ మీరు కూడా సరే ఒక్కటి తెచ్చుకోండి శ్రీ మహామాతృపిండ దేవతాభ్యో నమః త్రిపిండ దేవతాభ్యో నమః శ్రీమాన్ వెళ్ళండి కౌశల్య గారుల పిండ తరప దేవతాభ్యో నమః దక్షిణ తాంబూలం ఏని అల్ల వేయాలి ఏదైనా బిల్ల 10 రూపాయల బిల్ అయినా సరే దక్షిణ అది బిల్ అయితే అయిపోయాయి దక్షిణ తాంబూలం సమర్పయామి దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి మీరే ఎందుకంటే ఆ కడపలో పుట్టింది కాబట్టి కడపలో ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది నవమాసాలు మోస్తుంది నవమాసాలు మోసి అప్పుడు కడపలో పిండం తిరిగినట్టు అనిపించకపోతే డాక్టర్ దగ్గరికి పోతుంది పోయి ఏమంటది డాక్టర్ గారు